మండే ఎండలతో పాటు పెరుగుతున్న డిగ్రీలు, ఆ పైన ఇంట్లో గూడా మనకి ఈ అలసట, నీరసం అన్నీ వస్తాయండి వేసవికాలం అనగానే. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే ఇంకా మనకి పనులనేది డబల్ అవుతాయి. సో, ఈ ఎండాకాలంలో మనం ఎలాంటి పనులు చేసుకోవడం వల్ల మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మన పని అనేది ఎలా తగ్గించుకోవచ్చు అనే కొన్ని విషయాలు తెలియజేస్తూ, అలాగే కొన్ని సింపుల్ ఈజీ టిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి. లైక్స్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఎండాకాలం వచ్చేసింది. తర్వాత మనకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు. పిల్లలకి స్టార్ట్ అయిపోయినాయి. ఇదివరకు స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు మనం మార్నింగ్ 1 గంట 2 గంటలు పనిచేసామంటే కిచెన్లో మనకి టైం అనేది టపటప అయిపోయేది. అంత అలసట ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చిన కానించి మనకు పనులు అనేవి మనం తగ్గించుకోవడం వల్ల మనకి కొంచెము హెల్త్ పరంగా కూడా నీరసం అనేది రాదనమాట. మనం కొద్దిగా పని చేయగానే ఒక అరగంట సేపు మనం కిచెన్లో ఉండి వర్క్ చేయగానే అసలు మనం ఏదో హెడ్ బాత్ లేదో షవర్ బాత్ చేసినంత తడిచిపోతాము చెమటలో. ఇలాంటిది ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫేస్ చేసే ఉండుంటారు, ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండుంటారు. ముఖ్యంగా మనం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటాం చూడండి. వర్కింగ్ ఉమెన్స్ ఎంత కష్టపడతారో దానికి ధీటుగానే మనం ఇంట్లో కూడా అంతే కష్టపడుతూ ఉంటాము. సో, మనకి పని తగ్గించుకునే కొన్ని విషయాలు మనం ఇందులో తెలుసుకుందాం అనమాట. ఈ ఎండాకాలం వచ్చిందంటే కనుక పిల్లలు అవి అడుగుతారు, ఇవి అడుగుతారు. ఇంట్లో కూడా పెద్ద పెద్ద వంటలు కాకుండా మనకి ఈజీగా తేలిగా అయిపోయే వంటలు చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అయ్యిద్ది. అలాగే మనకి ఎనర్జీ అనేది కూడా సేవ్ అయిద్దండి. ఎందుకంటే మనం ఈ వంట చేసే కొద్దీ మనం వాటర్ తాగుతూనే ఉంటాము. లేకపోతే ఏదైనా హెల్తీ డ్రింక్స్ కానీ, లేకపోతే ఏదైనా జ్యూసెస్ అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆకలి అనేది చనిపోయిద్ది. ఆకలి చచ్చిపోయిందంటే మనం తిండి కూడా మానేస్తాం. తిండి మానేయడం వల్ల నీరసం కూడా మనకి వచ్చిద్దనమాట. ఏది ఇంట్లో ఎవరికి బాగున్నా బాగోకపోయినా ఇంట్లో మనకి మాత్రం నీరసంగా లేక బాగోకపోతే కనుక మనకి ఇంకొకరు చేసేవాళ్ళు కూడా ఉండరనమాట. సో, అంత ఇదిగా ఉండిద్ది మన పరిస్థితి ఇంట్లో. సో, అలాంటప్పుడు మనం పెద్ద పెద్ద పనులు అనేది చేయకుండా అంటే సింపుల్గా డైలీ రొటీన్ వర్క్లోనే మనం ఈజీగా మనం చేసుకోవడం బెస్ట్ అనమాట. మనం ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఈ పని అయిపోయింది కానీ వెంటనే వేరే పనిలోకి వెళ్ళిపోవడం అలా కాకుండా మధ్య మధ్యలో మనం బ్రేక్ తీసుకొని చేసుకోవడం వల్ల మనకి అంత అలసట రాదు. మహా అయితే ఒక అరగంటలో అయ్యే పని ఒక గంట అయ్యిద్దేమో, కానీ మధ్యలో ఒక 10 నిమిషాలు మీరు కూర్చొని అలా కూర్చున్న అంతసేపు కొంచెం రిలాక్స్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ అనేది సేవ్ అయ్యింది. మన బాడీ కూడా రిలాక్స్ అయ్యింది. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు నీళ్ళతోనే మనం కడుపు నింపేస్తాం కదండి. సో, పిల్లలు కూడా ఏంటంటే అన్నం తినాలన్నా ఏం తినాలన్నా మారం చేస్తారు కాబట్టి ఎక్కువ వాటర్ కాకుండా వాళ్ళకి మజ్జిగని, లేకపోతే ఇంట్లోనే ఏదైనా జ్యూస్ అని, లేకపోతే వాళ్ళు ఆడుతున్నప్పుడే మనము ఈ మిక్చర్లు అలాంటివి కాకుండా ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళు పక్కన పెట్టేసామంటే వాళ్ళు ఆడుతూ లేదా టీవీ చూస్తూ అది తినేస్తారు. మనకి టైం అనేది సేవ్ అయ్యిద్ది. ఇంకో విషయం ఏంటంటే మనం నాన్ వెజ్ అనేది ఎక్కువ అవాయిడ్ చేయాలండి ఈ వేసవి కాలంలో. అంటే వీక్లీ వన్స్ తెచ్చుకుంటే పర్లేదు, కానీ వీక్లీ ట్వైస్ కానీ 3 టైమ్స్ అలా తెచ్చుకుంటే కనుక ఏంటంటే వాళ్ళకి నీరు దాహం అనేది ఎక్కువ వేసేసింది. ఇంకా వాళ్ళు ఏంటంటే మంచినీళ్ళు తాగుతారు పిల్లలు. మనం ఇంట్లో అయినా సరే నాన్ వెజ్ తిన్న రోజు చూడండి ఎంత నీళ్ళు తాగుతామో. అందుకనే ఆ రోజు మాత్రం మనం కొన్నిసార్లు మాత్రం నాన్ వెజ్ తెచ్చుకోకుండా వీక్లీ వన్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా టైం అనేది సేవ్ అయ్యి ఎనర్జీ అనేది సేవ్ అయ్యిద్ది. ఈ వేసవి కాలంలో పెద్ద పెద్ద పనులు అనేది అస్సలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే మనం ఎంత పని చేసినా సరే మనకి ధీటుగా ఆటోమేటిక్గా అంతే వర్క్ రిపీట్ అయ్యిద్ది అనమాట. పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆడుకోవడం అటు ఇటువన్నీ పడేయడం వల్ల సర్ది రిపీటెడ్గా అవుతాయి. దాన్ని బట్టి ఉన్న పనులు మానేసి కొత్త పనులు అనేవి పెట్టుకోకూడదు. సో, ఈరోజు మంచి టిప్ నేను చెప్తున్నాను. సో, ఇది వచ్చి నా దగ్గర మనకి ఫేషియల్ ఉంటాయి కదా. సో, మనకి అవి ఏంటంటే మనకి ఒకవేళ ఎక్స్పైరీ అయిపోయినా లేకపోతే లాస్ట్లో 2 ఉండిపోయినా సరే, సో ఇలాగ మనం క్లీనింగ్ సెక్షన్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం స్విచ్ బోర్డ్ క్లీన్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఫోన్స్ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఇంట్లో టీవీ అలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను టీవీ అవన్నీ క్లీన్ చేశాను. ఎలా క్లీన్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ అవి వైప్స్తో ఇలా వైప్ చేసేయడమే. సో, ఇదేంటంటే మనకి ఈజీగా ఉండిద్ది. ఎప్పుడైనా సరే మనకి అంటే ఈ పనులు కూడా మనము పెద్ద పెద్దవి పెట్టుకోకుండా మనకి చేతికి అందుబాటులో ఉండే వాటితో క్లీన్ చేయడం, సింపుల్గా అయిపోయే వాటితో క్లీన్ చేయడం వల్ల మనకి పని అనేది ఈజీగా అయిపోయింది. అండ్ మనకి ఇలాంటి బ్యాగ్స్ అనేవి వస్తాయి కదా మనకి చిన్న చిన్న బొమ్మల వాటిలతో పాటు. సో, ఈ బ్యాగ్స్ అనేవి నేను యూజ్ చేశాను అనమాట. లైక్ సాక్సెస్ ఎప్పుడైనా సరే మనం ఫోల్డ్ చేసి పెట్టామంటే అయిన తర్వాత నెక్స్ట్ రోజు అన్నీ పీకేస్తారు. సో, అలాంటప్పుడు వాటి మీద డస్ట్ పడకూడదు అంటే కనుక ఇలా బ్యాగ్స్లో కవర్స్లో పెట్టి
దానికి జిప్ వేసేసి మనము అక్కడ స్టాండ్ దగ్గర పెట్టేసామంటే ఈజీగా ఉండిద్ది అనమాట. మనకి కూడా వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది, మనం వాష్ చేసేటప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది. తర్వాత ఈ వేసవికాలం మస్ట్ అండ్ షుడ్ మనం చేయాల్సింది ఏసీ క్లీనింగ్ అండి. మనం ఎంత అర్బన్ వాళ్ళని పిలిచి చేపించినా సరే ఇంట్లో మ్యాట్స్ అనేవి మనం ఒకసారి 2 వీక్స్ ఒకసారి అయినా చూసుకొని అప్పుడప్పుడు చూస్తూ అవి ఏదైనా మ్యాట్స్ కనుక డస్ట్ పడితే మ్యాట్స్ మనం ఈజీగా రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి డస్టింగ్ చేసామంటే, ఎందుకంటే ఒకవేళ డస్ట్ ఎక్కువ పట్టేసిందంటే మన కూలింగ్ రాదు, ఇంకా అలాగే కరెంట్ ఎక్కువ లాగిద్ది. కాబట్టి అప్పుడప్పుడు కూడా మనం డస్టింగ్ చేసామంటే మనకి పని అనేది ఈజీగా అయ్యిద్ది. ఈ వేసవి కాలంలో ఇలాంటివన్నీ చేయడం వల్ల కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.